హాయ్ అండి. నేను మీ లిఖిత కౌశిక్. ఈ ఏజ్‌లో మనకివన్నీ అవసరమా అనిపిచ్చింది ఇక్కడికి రాగానే. ఈరోజు మా ఫ్రెండ్ దీప బర్త్‌డే అనమాట. సో, ఏమేం చేశాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది వీడియో ఎండ్‌లో చెప్తాను. అండ్ మాక్సిమం బోర్ కొట్టకుండా ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మేమొచ్చిన ప్లేస్ వచ్చేసి ఫ్లై జోన్ అనమాట. గచ్చిబౌలికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 ½ అవర్ టైమ్ ఉంటుంది. సో, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. మెయిన్‌గా వచ్చేసి ట్రాంపోలిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం ఎంట్రీ టికెట్ పే చేయగానే మనకి సాక్స్ కూడా ఇస్తారనమాట. సో, సాక్స్‌కి సెపరేట్ ప్రైజింగ్ ఉంటుంది. సో, మాకు టోటల్ కాస్టింగ్ వచ్చేసి 900 చేంజ్ అయిందనమాట. ఇంక్లూడింగ్ పిల్లలకి కూడా సేమ్ ప్రైజింగ్ అండి. అండ్ అడల్ట్స్‌కి, కిడ్స్ అని అలా సెపరేట్ ఏం లేవు. అందరికీ కూడా ఒకటే ప్రైజింగ్. సో, సాక్స్ అనేవి కంపల్సరీ అనమాట. సో, పర్ పర్సన్ 900 చేంజ్ అండ్ 1 ½ అవర్ టైమింగ్ ఉంటుందనమాట. ఫస్ట్ అయితే 1 ½ అవర్‌లో అసలన్నీ కవర్ చేయలేమేమో అనుకున్నాము. బట్ ఈజీగా కవర్ చేసేయొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గేమ్స్ వచ్చేసి స్లామ్ డంక్, నింజా కోర్స్ అండ్ ద ల్యాడర్, ఇంకా డాడ్జ్ బాల్, సో ట్రాంపోలిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా! అండ్ జంప్ జోన్ అనమాట. సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో కొన్నిటి నేమ్స్ నాకు తెలీదు. సో బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి రావాలనమాట. సో మధ్యలో కింద పడిపోయినా కూడా ఏం కాదు. సో మా హస్బెండ్ అండ్ చంద్ర అయితే చాలా ఈజీగా చేసేసారు. బట్ నేనైతే అస్సలు చేయలేకపోయాను. స్టార్టింగ్‌లోనే ఆగిపోయాననమాట. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే లైఫ్‌లో ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎనీవేస్ నేనైతే బాగా ఎంజాయ్ చేసిందొచ్చేసి ట్రాంపోలిన్ ఒకటి అండ్ డాడ్జ్ బాల్ ఒకటి అనమాట. సో, ఈ 2 గూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రీల్స్ అయితే చాలా బాగా తీసుకున్నాము. సో, వాటన్నిటికి సరిపోను మాకు కరెక్ట్‌గా టైం సరిపోయిందనమాట 1 ½ అవర్. ఏజ్ ఎంతున్నా సరే అప్పుడప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేయొచ్చు అనిపిచ్చింది. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఫుడ్‌కొచ్చేసి మేము నియర్ బై నవాబ్స్ ఉంది అని చెప్పేసి లంచ్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నామనమాట. రెస్టారెంట్ అంతా కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడికి నేను ఫస్ట్ టైమ్ వచ్చాను. యాజ్ యూజువల్ ఫుడ్‌లో మా హస్బెండ్ రికమెండేషన్స్ చాలా బావుంటాయి. సో, గుడ్డిగా నమ్మేయొచ్చనమాట. సో, ఆ నమ్మకంతోటే స్టార్టర్స్ వచ్చేసి చికెన్ తందూరి ఆర్డర్ చేశాము. అండ్ ఇంకా చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశాము. ఇక్కడ నేను మెనూ చూపిస్తున్నాను. ఎవరైనా రావాలని ప్లాన్ చేసుకుంటే మీకు మెనూ కూడా ఐడియా ఉంటుంది అని చెప్పేసి. సో, ది సూపర్ కింగ్ హర్షిల్ కోసమే చికెన్ లాలీపాప్ అనమాట. సో, 2 స్టార్టర్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ చికెన్ తందూరి వచ్చేసి చాలా సాఫ్ట్ ఇంకా జ్యూసీగా ఉంది. అండ్ చికెన్ లాలీపాప్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ టేస్ట్ ఉంది. సో, 2 కూడా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ చికెన్ లాలీపాప్ అయితే ఇంకొంచెం ఎక్స్‌ట్రానే బావుందనమాట. బయటంతా క్రిస్పీగా, లోపలంతా జ్యూసీగా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ హలీం ఆర్డర్ చేశాము. సారీ ఇట్స్ మటన్ హలీం. మటన్ హలీం అయితే ఓకే. ఓకే ఉండే. అంత ఏం బాలేదు. కొంచెం చల్లగా గూడా వచ్చింది. సో, డోంట్ నో వై. హలీంలో మేబీ పిస్తా హౌస్‌ని ఇంకా ఎవరు బీట్ చేయలేరేమో! అప్పటికి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు. అంత బాగోకపోవచ్చేమో అని. బట్ మేమే అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఆర్డర్ చేశామనమాట. సో, టేస్ట్ అయితే ఓకే. ఓకే ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము మెయిన్ కోర్స్‌లోకి. ఈ బిర్యానీలోకి ఈ మిర్చికా సాలన్ వల్లనే టేస్ట్ అనేది వచ్చిందనమాట. సో, ఓవరాల్‌గా ఫుడ్ అయితే చాలా బావుంది. అండ్ నాకైతే స్టార్టర్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. చికెన్ లాలీపాప్ అయితే ఇంక ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో, మీరెప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ లాస్ట్‌లో బర్త్‌డే గర్ల్ కోరిక మేరకు కునాఫా ఆర్డర్ చేశామనమాట. సో, అది కూడా టేస్ట్ ఓకే. ఓకే ఉంది. సో, లాస్ట్‌లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ సోంపు ఎంత దొరికితే అంత అలా తీసుకెళ్ళాలనమాట. సో, వి రియల్లీ హాడ్ సో మచ్ ఫన్ అండ్ సెలబ్రేషన్స్ అప్పుడే అయిపోలేదు. యాక్చువల్‌గా ఏమైందంటే నేను దీప కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అది కారు డిక్కీలో పెట్టి అది కూడా మాతో పాటు ఊరంతా తిరిగింది. నేను ఇవ్వడం మర్చిపోయాననమాట. సో, ఫైనల్‌గా ఇంటికొచ్చిన తర్వాత ఇచ్చాను. అండ్ థాంక్ గాడ్ తనకి గిఫ్ట్ అనేది చాలా బా నచ్చింది. సో, యాహ్! దీప బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్.